ఏముంది? మరి పాపం చేయకుండా ఉండేవారికి ఏముంది? లాభం ఉంది. మరి అంతే కదా, ఒకళ్ళ నష్టం ఉందంటే ఇంకొకరికి ఏముంది? పాపం చేసేవారికి నష్టము, పాపం చేయకుండా జీవించేవారికి లాభము. అంటే పాపం చేయకుండా జీవించడం వలన మనకి లాభం ఉంది. ఏంటి ఆ లాభం అని అంటే, పాపం చేసేవారికి నష్టం, వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. పాపం చేయకుండా బ్రతికేవారు ఏం చేస్తారంటే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికే నేడు మనల్ని ఆయన ఎక్కడ తీసుకుని వచ్చాడంటే సంఘం అనే ఏర్పాటులోనికి ఆయన మనలను తీసుకుని వచ్చాడు. ఈ పత్రిక ఆయన విశ్వాసులకు రాశాడు. ఈ పత్రిక యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి రాశాడనమాట. చూడండి, కొంతమంది ఏమంటారంటే ఈ పాపాలను చెప్పి ఈ పాపాలను చేయవారు వారు పరలోకానికి వెళ్ళరు అంటారు. ఎక్కడికి వెళ్ళరు? పరలోకానికి వెళ్ళరు. ఆల్రెడీ ఈ పత్రిక ఎవరికి రాశాడు? గలతీలో ఉన్న సంఘానికి రాశాడు. సంఘంలో ఉన్నవారు అందరూ ఎవరు? ఎఫెసు 2:7 బయట వారు పరలోకంలో కూర్చున్నవారు. మనం అందరం ఎవరు? పరలోకంలో కూర్చున్నవారు. పరలోకం వెళ్ళాలి కాదు, ఆల్రెడీ వీఆర్ సీటెడ్ విత్ క్రైస్ట్. ఆల్రెడీ ఆయన మనలను కూర్చుండబెట్టి ఉన్నాడు. మరి పరలోకంలో కూర్చుండబెట్టానని ఆయన చెప్పాడు సంఘం విషయంలో. అయితే ఇప్పుడు అదే సంఘానికి ఏమంటున్నాడంటే మీరు పాపము చేయొద్దు. ఎందుకు పాపం చేయొద్దు అని అంటే మీరు పరిశుద్ధులు కనుక. మరి పరిశుద్ధంగా జీవించడం ద్వారా ఇంకేముందన్నాడు అని అంటే లాభం కూడా ఉంది. ఆ లాభం మీరు అందరూ పొందుకొందరుగాక. ఆ లాభం ఏంటి? ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవడం అన్నమాట. చూడండి, ఆయన రాజ్యం ఉంది. త్వరలోనే మనం ఆ రాజ్యాన్ని చూడబోతున్నాం అన్నమాట. త్వరలోనే ఆ రాజ్యంలోనికి మనం అందరూ కూడా ప్రవేశించబోతున్నాం. కొన్ని సంవత్సరాలలోనే మనం ఆ రాజ్యంలో అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. అంటే పాపం చేయమని చెప్పాడా, చేయొద్దని చెప్పాడా? చెయ్యొద్దు అని చెప్పాడు. అంతే కదండి. నువ్వు ఇవి చేస్తే పరలోకం వెళ్ళవు అనేది కాదు ఆయన ఉద్దేశం. ఆల్రెడీ పరలోకంలో నీవు కూర్చున్నావు. కూర్చున్నాననే విషయం సంఘానికి బోధించబడితే వారి జీవితంలో వీటన్నిటి నుంచి వారు బయటకు వస్తారు. వారు ఎక్కడి నుంచి బయటకు వస్తారు? నేను పరలోకంలో కూర్చున్నాననే విషయంలో విశ్వాసకి నిశ్చయత కలిగితే వారు ఎక్కడి నుంచి బయటకు వస్తారంటే ఈ శరీర కార్యాల నుండి వారు బయటకు వస్తారనమాట. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని రాజ్యం అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం అనే మాటను మనం గమనించాలన్నమాట. అందుకే ఒకసారి ఈ మాటను చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, ఇందాక సేవకులు చదివిన ఆ మాటను చదువుతారండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును చూడండి రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనల్ని ఎలా చేశాడంట? రాజులైన యాజకులు. మనం ఎవరు అని అంటే మనం రాజులు. మనం ఎవరు అని అంటే మనం యాజకులం. ఆయన నన్ను రాజుగా చేశాడు. ఇక్కడున్న మీరు అందరూ రాజులే. మనం అందరూ ఎవరు? రాజులు. చూడండి, ఆయన ఎవరు? ఆయన రాజుగారు. నేనెవరిని? నేను రాజుని. మీరెవరు? మీరో రాజు. అంటే ఇక్కడ అందరూ ఎవరున్నారు? రాయల్ ఫ్యామిలీ ఉంది, రాజులు ఉన్నారు. రాజులుగా చేశాడంటే మరి ఏముండాలా? రాజ్యం కూడా ఉండాలా? చెప్పండి. రాజ్యం లేని రాజులుగా ఉండిపోకూడదు. రాజులుగా ఉండాలా? ఇంకే ఉండాలా? రాజ్యం కూడా ఉండాలి కదండి. ఆ రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలని ఇప్పుడు ఆయన నన్ను ఎలా చేశాడు? రాజుగా చేశాడు. నేను రాజుని అనుకోండి, మరి రాజ్యం కావాలొద్దా? మరి రాజ్యం కావాలంటే ఏం చేయమన్నాడు ఆయన? పాపం చేయొద్దు అన్నాడు. అంతే కదండి. నిజంగా ఆయన ఎంత గొప్ప అనుభవం చెప్తున్నాడంటే మనలను ఆయన రాజులుగా చేశాడనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి, ఆయన ఇట్టువాడే ఉన్నాడు, మీరు కూడా ఈ లోకంలో అట్టివారు అన్నాడు. అంటే మన ప్రభు ఎవరు అయినా అంటే ఆయన రాజు. ఆయన యోధా గోత్రపు సింహం. ఆయన ఇశ్రాయేలుకు రాజు. క్రొత్త నిబంధనలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన ఎవరు అని అంటే ఆయన యూదులకు రాజుగా ఉన్నాడు అన్నమాట. అయితే
యూదులు ఆయనను అంగీకరించలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన మనకేమయ్యాడు? ఆయన మనకి రాజు. హల్లెలూయా. మనకిప్పుడు ఆయన రాజుగా ఉన్నాడు, మనలను ఆయన రాజులుగా చేశాడనమాట. అందుకే ఈ రాజులతో ఆయన ఏం చెబుతున్నాడనంటే, ఇదిగో మీరు పాపము చేయకుండా ఉండే జీవితం అనేది ఉంది అని అంటున్నాడు అనమాట. ఖచ్చితంగా చూడండి, రాజ్యం అనే ఆయన యొక్క ఏర్పాటును మనం గమనిస్తున్నాం. సంఘంలో ఉన్నవారిని రాజులుగా చేశాడంటే త్వరలోనే మన అందరము కూడా యేసుక్రీస్తుతో ఏం చేయబోతున్నాం అంటే 1000 ఏండ్లు రాజ్యం చేయబోతున్నాం. ఎన్ని సంవత్సరాలు? 1000 ఏండ్లు రాజ్యం చేయబోతున్నాం. ఎక్కడ? ఇదే భూమి మీద. చెప్పండి, ఎక్కడ? ఇదే భూమి మీద, ఇదే గడ్డ మీద 1000 ఏండ్లు మనం ఏం చేయబోతున్నామంటే త్వరలోనే రాజ్యం చేయబోతున్నాం. మీరు గమనించండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం గండ్రేడులో ఉన్న వాళ్ళందరికీ ఏం తెలియదు, మన పేరు తెలుసా? అందరికీ మనం తెలీదు. కానీ రేపొద్దున మన గురించి ఎలా చెప్పుకుంటారు? ఆనంద్ గారు అని ఒక రాజుగారు వచ్చారంట అని చెప్పుకుంటారు. చెప్పుకోవాలి, చెప్పుకునేటట్టుగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. రేపొద్దున కొత్త రాజులు వచ్చారు. ఎక్కడికి? గండ్రేడికి. ఆ రాజులు ఎవరు అని అంటే, ఇదిగో పలానా సంఘంలో ఉండేవారు రేపొద్దున వచ్చారని చెప్పుకుంటారు. నిజంగా ఆలోచించండి, రేపొద్దున్న మనము పరిపాలించబోతున్నాం. ఎక్కడానంటే ఎక్కడో కాదు, ఇదే భూమి మీద, ఇదే గడ్డ మీద, ఇదే నేల మీద. ఆ పరిపాలన ఎన్ని సంవత్సరాలు? 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నాం. చెప్పండి ఒకసారి. 1000 ఏండ్లు చేయబోతున్నాం. ఆ 1000 ఏండ్లు వచ్చే టైం వరకు కూడా ఏం జరగబోతుందనంటే, ఇప్పుడు సంఘముగా ఉన్న మనము, ఇప్పుడు ఆయన మనల్ని రాజులుగా చేశాడు. ఇప్పుడు యేసుప్రభుల వారు ఆయన రాజు కదా. ఆయన ఎవరికి రాజు అని చెప్పాడు మత్తయి సువార్తలో? ఆయన యూదులకు రాజు. కానీ అప్పుడు ఆయన వారిని ఏం చేయలేదు? అప్పుడు పరిపాలించలేదు. అంతే కదండి, ఆయన రాజే. కానీ అప్పుడు ఆయన ఏం చేయలేదు? వారిని అప్పుడు పరిపాలించలేదు. కానీ వారిని కూడా ఆయన ఏం చేయబోతున్నాడంటే పరిపాలించబోయే ఒక రోజు రాబోతుంది. మీరు గమనించండి, యేసుప్రభుల వారు పుట్టినప్పుడే మరియతో దూత చెప్పిన మాట ఏంటనంటే, దావీదు వంశస్థులను ఆయన యుగయుగములు ఏలును అన్నాడు అనమాట. అంటే మరియ గర్భం నుండి వచ్చే ఆ రాజు దావీదు, ఇశ్రాయేలు 12 గోత్రాలను కూడా ఆయన యుగయుగాలు కూడా ఏం చేయబోతున్నాడంటే ఏలబోతున్నాడు. నిజంగా ఈరోజు మనం అందరూ కూడా ఈ అనుభవాన్ని గమనిద్దాం. త్వరలోనే ఆయన రాజ్యాన్ని చేరబోయే ఆ టైంలో ఇప్పుడు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఇందాక సేవకుల ద్వారా ఏమన్నా సంతోషం గారు ఏమన్నారు? పిలుచుకున్నాడు. ఎలా పిలిచాడు? రాజులుగా పిలిచాడు. కాబట్టి మనం ఏమయ్యాం? రాజులమయ్యాం. ఆయన మిమ్మల్ని రాజులుగా పిలిచాడు. మీరు ఇప్పుడు రాజులు. ఈ రాజులకు రేపొద్దున రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు అనమాట. ఆ రాజ్యం ఇవ్వడం దేని మీద ఆధారపడిందని అంటే, ఈనాడు మనం జీవిస్తున్న జీవితం మీదే ఆనాడు ఇవ్వబోయే రాజ్యం ఏమైంది? ఆధారపడింది. యేసుప్రభుల వారి దగ్గరికి ఒకరోజు ఒక ఆవిడ వచ్చిందనమాట. వచ్చి ఏమంటుందంటే, ఒక రిక్వెస్ట్ లెటర్ అడుగుతుందనమాట. ఒక రిక్వెస్ట్ చేసింది. ఎవరినేనంటే యేసుప్రభుల వారిని. ఏమన్నానంటే మత్తయి సువార్త 20:20 అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి, ఒక మనవి చెయ్యబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగినందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవమని ఆయనతో నేను. ఒక ఆవిడ వచ్చి ఏమడుగుతుంది? నాకు 2 కొడుకులండి. సరే, నీకేం కావాలో చెప్పాను అడిగాడు. నాకేం కావాలంటే, ఒకడైతే నీ కుడి పక్కన ఒకడు ఉండాలా, నీ ఎడమ పక్కన ఒకడు ఉండాలా, ఇది నాకు దయచే తండ్రి అని అడుగుతుంది ఆయన్ని. ఆయన ఏమన్నాడు? మీరు గమనించండి, ఎక్కడ అడుగుతుంది? నీ రాజ్యమందు నీ కుడిపైన ఒకడు నీ ఎడపైన ఒకడు ఉండాలి. నా కొడుకులు 2 కూడా. మీరు చెప్పండి, మంచిదెల్లా చెడ్డదెల్లా? మంచిదేనా ఆవిడే? మంచిదే కదా. కొడుకులను ఎక్కడ ఉండాలనుకుంది? ఆయన రాజ్యంలో ఆయన కుడి ప్రక్కన ఉండాలనుకుంది. ఎడమ పక్కన ఒకడు ఉండాలంట, కుడి పక్కన ఒకడు ఉండాలంట. అంతే కదండి, మంచి తల్లి మంచిగా అనుకుంది. ప్రభుకు స్తోత్రం. అంతే కదా. ఇప్పుడు చూడండి, ఆ మాట ఆయనతో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇలా అంటాడనమాట,
నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగాడు. ఏమడిగాడు? ఆ రాజ్యంలో మరి నీ కొడుకులు ఉండాలంటే ఏం చేయాలా? నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడిగితే ఏమన్నారనంటే, మేము త్రాగగలం. ఏమన్నారు? తాగేస్తాం. ఏమి ఇస్తావో ఇవ్వు, అది మేము తాగేస్తామన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మీరు త్రాగగలరు. ఏమన్నారు అంటే, వారెవరు త్రాగలరు? ఆ గిన్నెలో ఏమున్నాయంటే శ్రమలు ఉన్నాయి, మీరు వీటిని తట్టుకోగలరు అని అంటే వారు వాటిని తట్టుకోగలరు. అయితే తర్వాత ఏమన్నాడంటే, అసలు నా పక్కన ఎడం పక్కన ఎవరు కూర్చోవాలా, కుడి ప్రక్కన ఎవరు కూర్చోవాలి అనేది నా వశంలో లేదు. అది ఎవరి వశంలో ఉంది? అది తండ్రి ఆధీనంలో ఉంది. ఎవరి ఆధీనంలోని అంటే రేపు పొద్దున నా ఎడం పక్కన ఎవరు కూర్చోబెట్టాలి, ఎవరి నిర్ణయం? ఆయన నిర్ణయం. కుడి ప్రక్కన ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరి నిర్ణయం? ఆయన నిర్ణయం. అంటే నేను కూర్చుంటానండి అనుకోవడానికి ఏం లేదు. ఎవరిని కూర్చోబెట్టాలో రేపొద్దున ఎవరిని సిద్ధపరిచాడు ప్రభు, వారిని ఏం చేయబోతున్నాడు? కూర్చోబెట్టబోతున్నాడు. ప్రభుకు స్తోత్రం. ఆ ఎడం ప్రక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది? కుడి ప్రక్కన కూర్చుంటే ఎలా ఉంటుంది ఏండి? చెప్పండి. ఎడం పక్కన కూర్చోనేయడానికి, కుడి ప్రక్కన కూర్చోవడానికి ఆ అనుభవం ఎలా ఉంటుంది? యోహాన్ ఎక్కడున్నాడంట? ఆయన రొమ్మున అనుకుని ఉన్నాడంట. ఆయన రొమ్మున అంటే ఎంత దగ్గరగా ఉన్నాడు? అతను కుర్చీలో కూర్చున్నాడని కూడా చెప్పలేదు, ఇంకా దగ్గరగా ఉన్నాడు. అంతే కదా అండి? ప్రభుకి దగ్గరగా ఉండే అనుభవం వేరు. మీరు గమనించండి, ప్రభుకి దగ్గరగా ఉండే అనుభవం వేరు. ఇప్పుడు దగ్గరగా ఉన్నారనుకోండి, ఏమంటారు? ఇవి పట్టుకెళ్ళండి, అవి పట్టుకెళ్ళడం అన్నాం ఈజీయే, ఎలా ఉన్నారు అనడం ఈజీయే. కానీ దూరంగా వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఇస్కరియోతు యోధ ఏమయ్యాడు? వాడు భోజనపు బంతిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. అక్కడితో ఏమైంది అని అంటే, ప్రభుతో తనకున్న సంబంధం ఏమైంది? ప్రభుతో తనకున్న ఆ అనుభవం, ఆ యొక్క సహవాసం ఏమైందంటే అక్కడితో కట్ అయిపోయింది. కానీ రేపు పొద్దున్న ప్రభు మనలను దగ్గరగా చేసుకోవడం అనేది ఎవరి ఆధీనంలో ఉందన్నాడంటే, ఆయన తండ్రి యొక్క ఆధీనంలో అన్నాడనమాట. ఒక మాట ఇలా చెప్తాను ఏంటనంటే, ఆయనకు రేపు పొద్దున దగ్గరగా ఉండే అనుభవం ఎంత గొప్పది. అంతే కదండి? సీఎం గారు మిమ్మల్ని పిలిచి పక్కన కూర్చోవయ్యా ఆనంద్ అని అన్నాడు అనుకోండి, మిమ్మల్ని ఎలా ఉంటుంది? సీఎం గారి మీటింగ్లో ఎంతమంది ఉంటారు? కొన్ని వేల మంది ఉంటారు. ఆ వేల మందిలో మేము మీ పేరు ప్రస్తావించి ఇది ఆ పక్కన కూర్చో అని అన్నప్పుడు ఎంత ఆనందంతో మనం ఉంటాం. అప్పుడు హెడ్లైన్స్ ఎలా వస్తాయి టీవీలో? సీఎం గారు పక్కన కూర్చున్న ఆ వ్యక్తి ఎవరో, సీఎం గారు పక్కన కూర్చున్న ఆ వ్యక్తిది ఏ ఊరు, సీఎం గారు పక్కన కూర్చున్న ఆ వ్యక్తి ఏంది అంటాడు. ఇప్పుడు టీవీ నైనోడు ఇప్పుడు అదే ఎంక్వైరీలు కదండి. ఇప్పుడు అలాగే రేపు పొద్దున అందరూ ఆ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరండి, ఆ స్థాయి వచ్చేసింది. ఆ పక్కన కూర్చున్న ఆవిడ ఎవరండి, అంత గొప్పగా ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన. అంతే కదండి? మరి ఆ పక్కన కూర్చోవడం అనేది నా ఆధీనంలో లేదు. ఎక్కడుంది అని అంటే, ఇదిగో ఈ లోకంలో నువ్వు ఆయన బోధన వినడం ద్వారా రేపు ఇప్పుడు నువ్వు ఆయన పక్కన కూర్చో, రేపు పొద్దున కూడా ఆయన ఏమంటాడు? నా పక్కన కూర్చో అంటాడు. ఇప్పుడు ఆయన పక్కన ఎవరు కూర్చున్నారు, రేపు పొద్దున కూడా వారిని ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు ఎవరైతే కూడులకు రావట్లేదు రేపు పొద్దున వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఉంటారు, కానీ ఎక్కడుంటారో తెలీదు. అంతే మరి. మీరు ఆయన పక్కన ఉందరు కాక, అంతే కదండి? అప్పుడు మన గురించి ఏం రాస్తారు? ఆ పక్కన కూర్చున్న వారు ఎవరు, అంతే కదండి? ప్రభు అట్టి అనుభవంతో మనల్ని నిప్పును కాక. ఇశ్రాయేలీలకు ఆయన రాజ్యం ఇవ్వబోతున్నాడు. అయితే అప్పటి కాలానికి ఇంకా మధ్యన ఏం జరగబోతున్నట్టు అన్ని జనులు మనలను ఆయన పిలుచుకున్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, అసలు ఆయన నన్ను ఎందుకు పిలిచాడని తెలుసుకోవాలా. సంతోషం గారు ఒక క్వశ్చన్ అడగండి ప్రభుని. ప్రభా నువ్వు నన్ను ఎందుకు పిలుచుకున్నావు అని అడగండి. ప్రభుని అడగండి. ప్రభు ఎక్కడున్నాడు? మన మధ్యన ఉన్నాడు. అడగండి, ప్రభా నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? నువ్వు రాజుగా ఉండడానికి పిలిచాను, నువ్వు ఏలడానికి పిలిచాను, నువ్వు రాజ్యం చేయడానికి పిలిచాను. మరి ఏం చేయమంటావు? మరి ఏం చేయమంటావు అంటే, నువ్వు కూర్చో. నువ్వేం చేయమంటున్నాడు ఆయన? కూర్చో. ఆ రాజును కూర్చో. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చుని వెళ్తాడు. మరి నువ్వు ఏలడానికి ఏం చేశాడు? నిన్ను కూర్చోబెట్టాడు. ఇప్పుడు నువ్వు కూర్చున్నారా? ఎందుకు కూర్చున్నారు? ఏలడానికి. చెప్పండి.
ఏలడానికి మనం కూర్చున్నాం. సమస్త విధములైన వాటన్నిటిని కూడా మనం ఏలాల. వీఆర్ రూల్. మనం ఆ రాజరికపు ఆ రీతిలోనికి ఆయన మనల్ని తెచ్చాడనమాట. ఈరోజు నేను ఇలా అంటున్నాను ఏంటంటే, యేసుక్రీస్తు నమ్మి ఇంకా లోకంలో ఉన్నట్టుగానే బ్రతుకుతున్నారు, కానీ అసలు పాపం చేయకుండా జీవించడం ద్వారా రేపొద్దున ఒక ఉన్నత రాజ్యాన్ని మనం చేజిక్కించుకోబోతున్నాం అనమాట. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. నిజంగా గమనించండి, వాక్యాన్ని వినడం ద్వారా, ప్రతి గురువారం బైబిల్ స్టడీకి రావడం ద్వారా, ప్రతి ఆదివారం వర్తమానం వినడం ద్వారా, కూడిలకు రావడం ద్వారా, పాటలు పాడడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, చూడండి కూడికలు మనం కండక్ట్ చేయడం ద్వారా, అనేకుల సువార్త ప్రకటించడం ద్వారా, వీటన్నిటికీ ఏముంది అంటే లాభం ఉంది. దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు. చెప్పండి, దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడింది అయినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైంది. అంటే ఇక్కడ కూర్చున్న వాక్యం వినడం ద్వారా మనకేముంది? ఇప్పటి జీవం విషయం అన్నాడు. చెప్పండి, తర్వాత రాబోయే జీవం విషయంలో కూడా ఏముంది? లాభం ఉంది. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆ లాభం చూచుదురుగాక. మనం చూడాలా అంటే, కొంతమంది జ్ఞానులు ఏమనుకుంటారు అని అంటే, కూడికి వెళ్ళకపోయినా కూడా పర్లేదు అనుకుంటారు. కానీ ప్రభు అన్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానవద్దు. అంటే మానకుండా ఉండడం ద్వారా ఏముంది? లాభం ఉంది. చెప్పండి, కూడికి రావడం ద్వారా ఏముంది? లాభం ఉంది. ఏంటి ఆ లాభం అని అంటే, ప్రభు ఎప్పుడు రాబోతున్నాడు ఆ విషయంలో నీవు మాత్రమే నిశ్చిత కలిగి ఉండగలుగుతావు. ఎవరైతే కూడుకులకు వస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది యేసుప్రభువారు ఎప్పుడు వస్తున్నారు. కూడికలు రాని వాళ్ళకి ఏం తెలియదండి. మీరు గమనించిన వాళ్ళలో ఆ సిద్ధపాటు ఉండదు, వారిలో ఆ భక్తి విధానం ఉండదు. కానీ కూడిలకు రావడం ద్వారా నీకు అర్థమవుతుంది ప్రభు ఎప్పుడు రాబోతున్నాడు. ప్రభు మనకు త్వరగా, ఆయన ఏమన్నాడు? ఇది కడవరి కాలం అన్నాడు. చెప్పండి, ఇదే కాలం? ఇది కడవరి కాలం. ఇందాక పేతురు మొదటి పత్రిక 1:5 కూడా ఏమన్నాడు ఆయన? కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగోనున్న రక్షణ. ఇదే కాలం, కడవరి కాలం కాదు. కడవరి 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 కాలం అనాల. ఎందుకంటే కడవరి కాలం అని చెప్పి ఇప్పటికే 2000 సంవత్సరాలు అయింది. అంతే కదండి. ఆల్రెడీ కడవరి కాలం అని చెప్పి ఎన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇదే కాలం, మళ్ళా కడవరి కాలం అంటారు. అలా అనకూడదు. కడవరి 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 కాలం అనాల. అప్పుడు కానీ మీకు అర్థం కాదు. అంతే కదండి. టైం ఉంది కాదు, ఇదియే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇక సమయము లేదంక. అర్థమైందండి. టైం అయిపోయింది, టైం ఇస్ ఓవర్ అన్నప్పుడు ఇంకేంటి? ఇంకా అక్కడ తాగాలన్నమాట. అంతే కదండి. నిజంగా గమనించండి, ప్రభు ఇది కడవరి కాలం అని వారితో ఆనాడు చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు తెలుసా? ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది అన్నాడు అనమాట. నిజంగా గమనించండి, ఎంత దగ్గరగా ఉన్నాం, ప్రభుకి ఎంత చేరువుగా ఉన్నాం. త్వరలో ఎత్తబడుటకు మనం చాలా దగ్గరగా ఉన్నాం. మరి ఈ కాలంలో కూడికలకి మానేసుకోవాలని భావన ఎందుకు కలుగుతుంది? అది దుష్టుడి ఆలోచన. జాగ్రత్త. అది దుష్టుడి యొక్క తంత్రం. జాగ్రత్త. కూడికలు మానేసుకొని ఆ స్వభావమే దుష్టుడి స్వభావం. చూడండి, బల్లాన్ని విడిచిపెట్టి ఒకడు బయటికి వెళ్ళిపోయాడు. ఎవరాడు? ఇస్కరియోతు యోధ. ఎందుకు వెళ్ళిపోయాడు? వాడిని దెయ్యం పట్టింది. దెయ్యం పట్టినవాడు ఎక్కడ ఉంటాడు? బయట ఉంటాడు. చూడండి, దెయ్యం పట్టినవాడు ఎక్కడ ఉంటాడండి? బయట ఉంటాడు. అంతే. దెయ్యం పట్టింది ఇస్కరియోతు యోధని ఎక్కడికి వెళ్ళిపోయాడు? బల్ల నుండి బయటికి వెళ్ళిపోయాడు. కానీ బల్ల దగ్గర ఉన్నవారు అందరూ ఎవరు? వారు ఆయన రాకడను నిరీక్షిస్తున్న ప్రజలు. ప్రభుకు స్తోత్రం. ఇక్కడున్న మీరందరూ ప్రభు రాకడను నిరీక్షించదురు గాక. ఎంతగా మనం సిద్ధపడాలా? అంతే కదండి. ఆ భక్తి భావాలు నింపుకోవాలండి. కూడికి రావాలని ఎవరో చెప్పక్కర్లేదు. ఇదిగో 7 గంటలకి కూడికి అన్నామనంటే మనం ఏం చేయాలా? ముందుగానే సిద్ధపడ. అయ్యో, ఒక భయం ఒక భయం రావాలి. ఏంటంటే, ఇదిగో నేను దేవుని సన్నిధికి వెళ్ళాలా. అంతే కదండి. అబ్రహాము బల్యమ్మని దేవుడు చెప్పినప్పుడు పెందల కాడనే బయలుదేరాడంట. మోరియా దేశానికి ఎప్పుడు బయలుదేరాడు? తెల్లవారుజామున అంటే ఎన్ని గంటలండి? 5 గంటలకు. 5 గంటలకు ఆయన ఏం చేశాడు? బయలుదేరాడు. 5 గంటలు బయలుదేరమని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. మరి ఆ భయం ఎలా కలిగింది? అతడు దేవునికి భయపడువాడు అన్నాడు అనమాట. ఆ భయం ఇక్కడున్న మీ అందరిలో కలుగును గాక. మనం దేవునికి భయపడాలా, మనుషులకి కాదు. మనం ఎవరికి భయపడాలా తాతయ్య గారు? దేవునికి భయపడాలండి. దేవునికి భయపడు. దేవుడేం చిన్నవాడు కాదు. ఏదో నువ్వు కూడికి ముందు వచ్చేస్తే టైం వేస్ట్ అని కాదు. కూడికి రావడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, ఆయన సన్నిధిలో మనం గడపడం అనేది ఉంది. ఆయన సన్నిధిలో ఆ ఆనందాన్ని
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో విలువైన సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి విడిపించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. ప్రభుకు స్తోత్రం. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా. ఆయన సన్నిధానానికి వచ్చిన నిన్ను ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఏం చేస్తాడు? వట్టి చేతులతో పంపడు. తాతయ్య గారు గుర్తుపెట్టుకోండి, మనం టయానికి ముందు రావడం ఏం చేసుకోవాలంటే అలవాటు చేసుకోవాలండి. ఎందుకంటే మనం మనుషులకు భయపడి కాదు, ఎవరికి భయపడి? దేవునికి. దేవుడు ఆయన సన్నిధిలో ఉంటాడండి. దేవునికి భయపడాల, దేవునికి భయపడే మనసు మనందరికీ కలుగుడు గాక. ఆమెన్. దేవునికి భయపడేవారు అయితే సమయానికి రాగలుగుతాం, మనుషులకు కాదు. అబ్రహాము తెల్లవారుజామున వచ్చాడు. అబ్రహాం ఏం చేశాడంటే కట్టెలు చక్కగా చీల్చాడు. మళ్ళీ ఏం చేశాడు? బలిపశును ఆ బలిపీఠానికి అట్టించడానికి ఏం చేశాడంటే కట్టెలు చక్కగా పేర్చాడు. ఈ భక్తి భావమే మనల్ని ఏం చేస్తుందనంటే ఆనాడు ప్రభు రాబోతున్నప్పుడు ఆ జీతానికి కారణమవుతుంది. హల్లెలూయా. వాక్యాన్ని మనం వెంబడిందాం. ప్రభుని మనం ఎక్కడ కూడికంటే అక్కడికి రావడానికి మనం ఏం చేయాలా? సిద్ధపడాలి. ఎందుకని అంటే ఇంకా ఇప్పుడున్న టైంలో మనకి ఇంకేం పనులు లేవు. మనకు ఒకటే పని. ఏంటా పని? మన ప్రభువుతో సహవాసం చేయడం. ప్రభుకు స్తోత్రం. ఎవరితో సహవాసం? మన సహవాసం ఎవరితోనంటే ప్రభువుతో సహవాసం. మన తండ్రి అయిన దేవునితోనూ ప్రభు అయిన యేసుక్రీస్తుతోనూ మనం ఏం చేయాలి? ప్రతిరోజు సహవాసం. ఎక్కువగా కూడికలకు హాజరవుతూ ఉండాలన్నమాట. ఇది నిర్లక్ష్యం చేసే టైం ఇది కాదు. చూడండి, పంట దగ్గరకు వచ్చేస్తున్నప్పుడు త్వరగా వాటిని చక్కబెట్టాలనుకుంటారు. ఎందుకు చక్కబెట్టాలనుకుంటారు? తుఫాన్ ఏమన్నా వస్తుందేమోనని ఒక భయం. త్వరలోనే ఒక తుఫాన్ రాబోతుంది, త్వరగా చక్కబెడదాం. త్వరలో ఒక తుఫాను ఉత్తర దిక్కు నుండి తుఫాన్ రాబోతుంది. ఏ దిక్కు? ఉత్తర దిక్కు నుండి తుఫాను. ఆ తుఫాన్ ఏంటంటే శ్రమల కాలం రాబోతుంది. ఆ దిక్కు నుండి రాబోతుంది అన్నాడు ఆయన. అయితే అది వచ్చేటప్పటికే మన పని ఏం చేయాలా? ముగించాలా. హల్లెలూయా. ఖచ్చితంగా గమనించాను, మరికొద్ది రోజుల్లో యేసయ్య రాబోతున్నాడు. మరి మీరు ఎలా సిద్ధపడ్డారు? మరికొద్ది రోజుల్లో యేసయ్య వస్తాడంటే మరి నీవెలా సిద్ధమవుతావురా? ఆహా, నేనైతే ఎంతో హ్యాపీరా, నా ఫ్రెండ్స్ అంతా ఇదే ముచ్చటరా. మరికొద్ది రోజుల్లో యేసయ్య వస్తాడంటే మరి నీవెలా సిద్ధమవుతావురా? మరి నీవెలా సిద్ధమవుతావు? సంతోషమ్మ గారు, మరి మీరు ఎలా సిద్ధమవుతారు? ఆనంద్ గారు, మరి మీరు ఎలా సిద్ధమవుతారు? సంగమా, నువ్వు సిద్ధమవుతున్నావా? ఎలా సిద్ధమవుతామండి? ఎలా సిద్ధపడాలి అని అంటే నువ్వు చర్చికి కూడుకొస్తే చాలు, ఆయన నిన్ను సిద్ధపరచుకుంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన అని అంటే, సంఘాన్ని ఆయన వాక్యమని ఉదక స్నానం చేత దాన్ని కడిగి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనే పవిత్రపరుస్తున్నాడు, తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనల్ని పరిశుద్ధంగాను నిర్దోషంగాను మచ్చైనను ముడతని ఏది లేకుండా నేను నిలబెట్టుకోవడానికే సంఘం ఇచ్చాడు. నువ్వు సంఘానికి ఆయన నిన్నేం చేస్తాడంట? వాక్యం చేత కడుగుతాడు. కడగడం ద్వారా ఆయన నిన్నేం చేస్తున్నాడు? ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకోవడానికి నేను సిద్ధపరుస్తున్నాడు. ప్రభుకు స్తోత్రం. కూడికి రండి, ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడు? సిద్ధపరుస్తున్నాడు. దేనికి? రాజ్యాన్ని ఇవ్వడానికి. అదేందండి. చివరికి సందర్భాన్ని చెప్పి ముగిస్తాను. ఒక ఆయనకి ఆయన 5 తలాంతులు ఇచ్చాడు. ఒక ఆయనకి 2 తలాంతులు ఇచ్చాడు. ఒక ఆయనకి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు ఇచ్చి ఈయన దూరదేశానికి వెళ్ళిపోయాడు. మీరు 5 తలాంతులు ఇచ్చాను కదా, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి ఈయన వెళ్ళిపోయాడు అనమాట. ఈ 5 తలాంతులు గల వ్యక్తి 10 తలాంతులు చేశాడు. ఎవరు వచ్చేటప్పటికి అంటే యజమానుడు వచ్చేటప్పటికి 5 తీసుకున్న వ్యక్తి 5కి 10 చేశాడు. 5ని
2 తీసుకున్నాడు ఒక ఆయన. ఆ 2 ఆయన ఇంకో ఆయన ఏం చేశాడంటే 4 చేశాడు. తీరా ఒక ఆయన 1 తీసుకున్నాడు కదా, ఆయన ఏం చేశాడంటే ఆయన ఈ ఒకడితో మనం ఏం చేస్తాం అని చెప్పేసి ఏం చేశాడంటే అదంతా పట్టుకెళ్ళంటే భూమిలో కప్పెట్టాడంట. భూమిలో భద్రంగా పెట్టాడు. ఇప్పుడు యజమానుడు వచ్చాడు. యజమానుడు వచ్చి కబురు పెట్టండి అలాగంటే అలా ముగ్గురు వచ్చారనమాట. ముగ్గురు వచ్చిన తర్వాత 5 వంతులు తీసుకున్నవాడు 10 అప్పగించాడు. ఇంకెవరు చెప్పండి? 2 తీసుకున్నవాడు 4 అప్పగించాడు. సరే నీ సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, నువ్వు విత్తన చోటను కోయివాడు, నువ్వు కఠినుడు అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అందుకే నేను ఏం చేశానంటే ఆ తలాంతు నేను భూమిలో దాచిపెట్టాను, ఇదిగో దాన్ని మరలా నీకు పట్టుకొచ్చి ఇస్తున్నాను అన్నాడు. ఆ మాత్రం దాన్ని నువ్వు తీసుకోవడం ఎందుకు? అంతే కదండి. ఆయన ఏమన్నాడు, మరి అవసరమైతే నువ్వు అంతకి చేయలేకపోతే నువ్వు వడ్డీకి ఇస్తే ఏమవుతున్నది? నువ్వు వడ్డీకి ఇచ్చినా కూడా ఆ టయానికి వడ్డీతో సహా ఇద్దువు కదా అని అన్నాడు అనమాట. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? రేపు పొద్దున్న లెక్కలు అడగబోతున్నాడు. ఈరోజు మనకి ఎంత పోషణ ఇస్తున్నాడు, ఎంత సంరక్షిస్తున్నాడు మీరు గమనించండి. ఆ 5 తలాంతులు తీసుకున్న వాడిని రేపు పొద్దున ఏం చేయబోతున్నాడు? ఎక్కువ వాటి మీద అధికారం ఇవ్వబోతున్నాడు. నీకు ఇక్కడ కొన్ని ఎందుకు ఇచ్చాడంటే రేపు పొద్దున ఆయన అలాగే ఇవ్వబోతున్నాడు. మీరు గమనించండి. నా మట్టుకు నేను ఒకటి నిరీక్షిస్తున్నాను, చెప్పనా? సరే, కుయ్యేరు చెప్తున్నాను, నేను నాకు ఏమనిపించింది అది చెప్పేస్తాను. కుయ్యేరు, కాకినాడ, బెక్కవాళ్ళు ఎన్ని తలాంతులు? 3 తలాంతులు. ఆ 3కి ఇంకో 3 కలపండి, 6. నేను నా నిరీక్షణ ఏంటంటే 6 అనే దాంట్లో ఇప్పుడు ప్రభు చెప్పాడు నాకు. కానీ ఇలా చెప్తాను, అది నాకు అనిపించింది. ఇంకా ఎక్కువ ఇచ్చినట్లు ప్రార్థన చేయండి. ఇంకా ఎక్కువ ఇవ్వాలా? ప్రార్థన చేయండి. నేనైతే ఏంటి నిరీక్షిస్తున్నానంటే ఇక్కడున్న మీ అందరి జీవితంలో కూడా ప్రభు అదే చేయబోతున్నాడు. మనం జీవించడం ద్వారా లాభం ఉంది అన్నాను కదండి. ఆయన ఏ విషయాన్ని మర్చిపోడు. మొన్న సంతోషమ్మ గారు కూడికి పెట్టారు. కూడికి ఎంత ఖర్చు అయింది? ఒక 10,000 ఖర్చు అయింది. ఆ 10,000కి రేపొద్దున ఆయన న్యాయం చేయబోతున్నాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరిచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. మీరు సాంబార్ వేసినా కూడా రేపు పొద్దున అది చెప్తాడు, వడియాలు వేసినా చెప్తాడు, ఏది వేసినా ఎందుకు చెప్తాడంటే రేపు పొద్దున ఆయన ఏది మర్చిపోయేవాడు కాదు. కాబట్టి ధైర్యంగా సత్కార్యాలను మనం ముందుకు అడిగేయాల. నిజంగా చూడండి, 14వ తారీఖున బిక్కవాళ్ళు ప్రాంతంలో మరల కూడికి ఏర్పాటు చేసాం. సుమారు కళ్యాణ మండపం చూసాం అన్నమాట. దాని కళ్యాణ మండపం, మరి భోజనాలు, పాంప్లెట్స్, సేవకుల కానుకలు, వీటన్నిటిని కూడా ప్రభు ఏం చేస్తాడు? ఇందాక అన్నారు కదా, జీవానికి భక్తికి కావలసినవన్నీ ఆయన దయచేస్తాడు. ఎందుకంటే పిలిచిన వాడిని కూర్చున్న అనుభవ జ్ఞానం ఎరిగే కొద్దీ మనకి ఇవన్నీ పొందుతాం. అర్థమైందండి? మనమే చేసేస్తాం కదండి. ప్రభు మనకు సహకారుడిగా ఉండి వీటన్నిటినీ చేయిస్తాడనమాట. మీ ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగిన గాక. అంతేనా? ఇంకా జరగాల, ఇంకా 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 ఇదిగో మా దగ్గర కూడికి పెట్టండి, ఇంకా కార్యాలు చేద్దాం, ఇంకెక్కడ చేద్దాం, ఇంకెక్కడ జరుగుతున్న కూడుకులు, ఇట్లాంటి భావనలోనికి ఎప్పుడు వెళ్ళాలా? ఇప్పుడే. ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయం. ఆ బుద్ధి మీ అందరికీ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా టైం లేదండి తాతయ్య గారు. ఇంకా మనం ఏం చేయాలి? మీ మనసులను నడుము కట్టుకొని యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబాడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. ఆయన తేబోయే జీతం ఎంత గొప్పది! ఎన్ని పట్టణాల మీద ఆయన నన్ను అధికారిగా చేయబోతున్నాడు. రేపొద్దున గండ్రేడికి మిమ్మల్ని అధికారిగా చేస్తే ఏం చేస్తారు? చూడండి, గండ్రేట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు మిమ్మల్ని. ఆ రోజు ఎలా కనబడుతుంది మీరు? రేపు త్వరలోనే జరగబోతుంది, త్వరలోనే. హల్లెలూయా. ఇట్టి నిరీక్షణ గలవారిగా మనం ముందుకు ప్రయాణం చేద్దాం. ఆ వ్యక్తి రాలేదు, ఆ వ్యక్తి రాకపోతే నీకెందుకు? రేపొద్దున నీ రాజ్యాలు నువ్వు చూసుకోవాలంతే. అంతే కదా అండి? ప్రభుకు స్తోత్రం. రేపొద్దున మనం ఎవరో రాజులు అని అంటే పరలోకపు రాజులు. మనం ఎలా చలమని అవుతాం? పరలోకపు రాజులు వచ్చారు గండ్రేడికి, పరలోకపు రాజులు వచ్చారు కుయ్యేరికి, పరలోకపు రాజులు వచ్చారు. ఇంక మొత్తం అంతా కూడా వాళ్ళే పరిపాలన చేస్తున్నారనమాట. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ పరిపాలనలో మనం త్వరలోనే అడుగు. ఆ రాజ్యం ఏంటంటే అది ఆనందం,
అది భోజన పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ అందలే ఆనందం. ఆ ఆనందాన్ని ఇప్పుడు నుండి మీరు అనుభవించుదురు గాక. ఆమేన్. ఖచ్చితంగా ఒక నిరీక్షణతో మన కార్యాలలోనికి వెళ్దామండి. కార్యాలు చేద్దాం. కార్యాలు చేయాలంటే ఏం చేయాలి?